భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. రోహిత్ గారు సీన్స్ షూటింగ్ జరిగే టైంలో ఈవిడ ఎప్పుడైనా చాలా సీరియస్ సీన్ జరుగుతుంటే ఈవిడ డైలాగ్ ఏమైనా అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్లీ నేను నవ్వించాను. యాక్చువల్గా మీరు నవ్వించారా? It was really, I'm sorry, but I have to talk in English and I have to tell you what he used to do. Every time I had a serious scene, okay, like I'm shouting at him or I'm supposed to cry, he'll be laughing. He's been smiling and laughing. ఈ సజెషన్ లోనా? Yeah. మీరు ఇలా ఉంటారు కెమెరాకి. Smiling and laughing. That's what he did. మీరు ఎప్పుడైనా రివెంజ్ తీసుకున్నారా దాని మీద? Yes. ఎప్పుడు? It's time. Next now time. it's time. అయ్యయ్యో. I'm too focused on my. ఆహా. సరే ఇప్పుడు మీకు ఒకవేళ ఆ రివెంజ్ తీసుకునే అవకాశం We'll plan after this show is over. నేను ప్లాన్ చేస్తాను. ఏదైనా ఒక సీన్ చెప్తానే ఆయన నవ్వకుండా ఉండాలన్నమాట. మీరు ఎంతైనా నవ్వచ్చు. ఓకే, అది చేద్దాం మనం. డైరెక్టర్ గారు కూడా వస్తే ఆయన సహాయంతో ఏమైనా ప్లాన్ చేద్దాం మనం. ఓకే, ఇక ఇందులో సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే మీకు ఒక సినిమా టైటిల్ చూపిస్తాం. బాణం అన్నాం అనుకోండి. బాణంతో హిట్ కొట్టిన ఆ రోహిత్ ఎవరు అనేది క్వశ్చన్ అయితే ఏబిసి ఆప్షన్స్ లో కూడా రోహితే ఉంటారు. కానీ బాణంలో లుక్ ఏదో మీరు చెప్పాలి కరెక్ట్ గా. ఓకే, చూద్దామా మరి మీకు ఎవరి ఫోటో వస్తుందో. లెట్స్ సీ. బంగారు బొమ్మ 2. నాగార్జున గారు హీరో. మీ క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, అలాగే ఆప్షన్ సి. ఈ ముగ్గురిలో గగన విహారి ఎవరు? అంటే గగనం సినిమాలో నాగార్జున ఎవరు? ఖచ్చితంగా నిషాక్ తెలియదండి. నాకు తెలుసు. We know. మీకు తెలుసా? We already decided. Our time has started. Yeah, your time starts now. ఇంకా 30 సెకండ్స్ దాకా ఉంది. కావాలంటే మార్చుకోవచ్చు. అయిపోవటం టైం పర్లేదు. మొత్తం 800 గ్రాములు పెట్టేశారు. ఓకే, టైమ్ అప్. అంటే గగన విహారి ఎవరు ఈ నాగార్జున అనుకుంటున్నారు మీరు. నిషాక్ తెలుసా? ఏయ్ చీటింగ్. అసలు ఏదో పెద్ద తెలిసినట్టు. ఐ నో ఇట్స్ సి. యు హావ్ నాట్ సీన్ ద ఫిల్మ్. I have not seen. మీకు తెలియదు అసలు, మీరు చూడలేదు. కానీ ఆయన చెప్పారు కాబట్టి ఫాలో అయిపోయారు మీరు. He was so confident. He said, A, no, B, no. Yeah, that's the one. అండ్ మీరు చెప్పిన బేసిస్ సినిమా చూసాను కదా. అండ్ లుక్ మీరు చెప్పిన క్యారెక్టర్ అది. ఓకే, మొత్తం పెట్టేశారు. కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే 800 గ్రామ్స్ పోతాయి. చూద్దాము. లేదంటే 800 గ్రామ్స్ పోతాయి. చూద్దాము. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, ఇక థర్డ్ క్వశ్చన్ మిగిలింది ఈ రౌండ్ లో. అదేంటంటే స్పాట్ ద డిఫరెన్స్. ఒకళ్ళదే 2 ఫోటోలు ఇస్తాము, కానీ రెండిట్లో ఏవో చిన్న తేడాలు ఉంటాయి. ఆ తేడాలు మీరు గుర్తించాలి. మీకు ఆప్షన్ ఏలో 4 డిఫరెన్సెస్ అంటాము, ఆప్షన్ బిలో 5 అంటాము, ఆప్షన్ సిలో 6 డిఫరెన్సెస్ అంటాము. మీరు మేము ఇచ్చిన టైంలో ఎన్ని డిఫరెన్సెస్ స్పాట్ చేయగలిగితే ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దాని మీద గోల్డ్ పెట్టేయండి. ఓకే, రెడీ? చూద్దాము ఎవరి పిక్చర్ వస్తుందో ఇప్పుడు. ఓకే, మీకు ఆప్షన్స్ ఇస్తున్నాము. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 2. 1 is the bangle. 2 the necklace. 2 is the necklace. 3. I don't see a third difference. You need to find it fast. I can't see a difference. 2. 2 does. And your time starts now. The eyebrows are the same, the eyes are the same, the lips are the same, everything's the same. Only 2, I'm sure. Sure? Yeah. So keep the whole on 2? Yeah. Yeah. Sure. Yeah. Otherwise we're going to lose everything. Or you want to keep half on 3? No, we lose then.
ఓకే మరి చూద్దామా ఇది కరెక్టా రాంగా. మొత్తం గోల్డ్ అంటే 800 grams స్టూ మీద పెట్టేశారు. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. ఓకే సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉన్న బంగారం 800 గ్రాములు 800 grams. వెల్ ప్లేడ్. ఓకే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వన్ క్విక్ క్వశ్చన్. రోహిత్ గారు ఇన్ని మూవీస్ చూసారు కదా చిన్నప్పటి నుంచి, మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిల్మ్ ఏది? దానవీర సూరకర్ణ. ఎందుకు? దుర్యోధనుడి పాత్ర. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్లే కదా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఈ తరంలో ఉండే పిల్లలు కూడా ఆ డైలాగ్ నేర్చుకొని చెప్తున్నారు అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎంత ఉందో ఆలోచించండి. గ్రేట్. అండ్ వాట్ అబౌట్ యూ నిషా? మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ అఫ్ కోర్స్ నా అక్క. ఓకే తెలుగు. అంటే మీ చిన్నప్పుడు అంబిషన్ ఏంటి, ఏమవుదాం అనుకున్నారు మీరు? I never wanted to be an actor. It was never my dream to be an actor. I just wanted to do one film. Just for the fun. Didn't want to become an actor, and then how do you do one film? Yeah, I didn't want to be an actor. So what do you want to become? I wanted to, when I was really young, I first wanted to be a gynecologist. But then I ended up doing hotel management, so I wanted to be a hotelier. And in the middle somewhere, I wanted to be a teacher. And then after I did all of that, I actually wanted to do my MBA. And I wanted to do one film. Okay, hello, I'll make it interesting. నాకు అర్థమైంది. దేవుడు అనుకున్నాడు ఈ అమ్మాయి ఏం డిసైడ్ చేయలేకపోతుంది, ఈ అమ్మాయిని యాక్ట్రెస్ చేసేస్తే అన్ని అవ్వచ్చు అందులో అని. ఒకసారి టీచర్ అవుతుంది, ఒకసారి డాక్టర్ అవుతుంది, అన్ని వేషాలు. When we are growing up and we are small, everyone wants to do many different things. I only wanted to become a teacher. But then how you became an anchor? I'm teaching, see. Oh, really? In the classroom I would have taught only 30 people. Now I'm teaching to 1 lakh, 2 lakh people. Superb. So when I'm teaching too, I don't know how many No, people. you wanted to become so many things. All that you can become. I played a doctor. Yeah. In solo. There I became a doctor also. మీరు సోలోలో అడగలేదా పరశురామ్ గారిని నాకు స్పెషలైజేషన్ గైనకాలజీ ఇచ్చేయండి అని? Next film. గోల్డ్ 800 grams గనక వచ్చేస్తే మీరేం చేస్తారు? ఎవరికైనా ఇచ్చేద్దాం అనాచరణాలు, ఎందుకంటే నేను అనాథాను కదా ఈ సినిమాలో, ఏ అనాచరణానికి ఇచ్చేద్దాం. అదేంటండి మీరు ఈ సినిమాలో అనాథే కానీ మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వచ్చు కదా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. కానీ పాపం వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ చదువుకొని ఇంకో ఫ్యామిలీ ఎత్తుకుంటారు కదండి. అనాథ ఇంకో ఫ్యామిలీ ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారు. ఓకే ఇక సెకండ్ రౌండ్ ఆడదామా? యా. మన భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ లో సెకండ్ రౌండ్ ఫిల్మ్ నగర్. ఫిల్మ్ నగర్ మన సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అన్నీ ఉంటాయి. ఒక ప్రశ్న ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత వచ్చేసి కొంచెం డంష్రడ్స్ తో ఒకళ్ళు ఇంకొకళ్ళకి కమ్యూనికేట్ చేయాలి సినిమా టైటిల్ ఏంటి అనేది. ఇంకొకళ్ళు కరెక్ట్ ఆప్షన్ మీద గోల్డ్ పెట్టాలి. ఓకే. అండ్ థర్డ్ మళ్ళీ ఒక క్వశ్చన్ ఫ్లాష్ అవుతుంది, దానికి ఆన్సర్ మీరు ఈ ఆప్షన్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి చాలా నంబర్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉన్నారు కదా తెలుగులో. తెలుగు హిందీ అన్ని చూసారండి సినిమాలు, లేకపోతే ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, 4 భాషలో చూసాను. అవును, ఇందాక నేను నిషాన్ అడిగాను ఏమవుదాం అనుకుంది అని, మిమ్మల్ని అడగలేదు. నేను బీటెక్ బయోటెక్నాలజీలో చేశానండి. ఒక బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నాను, ఇండస్ట్రియలిస్ట్. ఓకే. అక్కడి నుంచి యాక్టింగ్ లోకి వచ్చాను. ఎలా అంటే బాగా ఇష్టం ఎక్కువైపోయి సినిమాలు అంటే. ఓకే. అంటే ఆ ఇష్టం కొంచెం టీనేజ్ తర్వాత మొదలైందా? అంటే లాంగ్ బ్యాక్ నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్నగారు అడిగారు సినిమాలలో చేస్తాం. మా నాన్నగారు బాగా ఇష్టం నేను సినిమాలో చేయడం. ఆయన అడిగితే అప్పుడు మరీ బాగా పిల్లోడినేమో కొంచెం చదువుకున్న తర్వాత ఏదైనా చేద్దాంలే అని చెప్పి, అంటే ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా ఉంటే బెటర్ కదా అని చెప్పి అలా అనుకున్నాను. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్సులు చేసి తర్వాత సినిమాలో వద్దాం. సో మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. అందుకనే బాణం హిట్ కొట్టారు, ఇప్పుడు సోలో కూడా. ఓకే, ఇక ఫిల్మ్ నగర్ లో మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాము. క్వశ్చన్ ఏంటో చూడండి. పంచ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పరిచయం అయిన తొలి చిత్రం ఏది? కొంచెం ఏమైనా ఐడియా ఉందా? నువ్వే కావాలి. యు నో ద డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. yes కలేజా. నువ్వే కావాలి గాని చిరునవ్వుతో గాని, ఈ రెండిట్లేదు అన్న అడిగారా? అంటే మామూలుగా నాకున్న ఆప్షన్స్ అవి. ఎవరు నేను అడిగారు?
నాకు అనిపించింది మీ ఆప్షన్స్ ఇవ్వకముందు నాకు ఆ రెండు అనిపించాయి. అయితే చూద్దాం ఏమున్నాయో ఆప్షన్స్. ఆప్షన్ ఏ నువ్వే కావాలి, ఆప్షన్ బి స్వయంవరం, ఆప్షన్ సి నిన్నే ప్రేమిస్తా. అస్సలు నిషా పాపం ఈ విషయంలో అవును మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రౌండ్ లో మీకు లైఫ్ లైన్ ఉందండి. మీరు కావాలంటే ఎవరైనా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడగొచ్చు. సుబ్బు అనే ఫ్రెండ్ కి చేస్తానండి. ఓకే, నేనే చేసానా? ఆయన ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ యువతలో అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ చేశాడు. ఓకే, సోలోలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఆయనకి చేస్తున్నారు, డైరెక్టర్ గారికి కాదు. డైరెక్టర్ గారు. ఓకే సరే. హలో బావా, ఇది పంచ్ డైలాగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పరిచయం తొలి చిత్రం ఏది? త్రివిక్రమ్ ఫస్ట్ డైలాగ్స్ రాసిన ఫిల్మ్ ఏది? నువ్వే కావాలి, స్వయంవరం, నిన్నే ప్రేమిస్తా. స్వయంవరం ఫస్ట్ ఫిల్మ్, నువ్వే కావాలి కదా? ఒకసారి ఆలోచించమని. స్వయంవరం ముందు. ఓకే సరే బాబు. యా పుట్ ఇట్ ఇన్ స్వయంవరం. అయిపోయిందా? స్వయంవరం అంటే మా బావ చెప్పాడు. ఆలోచించేసారా? ఇంకేం చేస్తాం, మా బావ చెప్పాడంటే అదే కరెక్ట్. మీరేమనుకున్నారు ఫస్ట్? అంటే నాకు నువ్వే కావాలి చిరునవ్వుతో అనుకున్నాను. స్వయంవరం వచ్చారు డౌట్ వచ్చింది, లేకపోతే నువ్వే కావాలి పెట్టామండి. కరెక్టన్నా? భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.